జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో ఒక నిబంధన ఉంది ఫస్ట్ నుంచి 5 కిలోమీటర్ల లోపు ఎటువంటి రాజకీయ ప్రకటనలు గాని బ్యానర్లు గాని పెట్టొద్దని. కానీ వైసీపీ సర్కార్కు చట్టాలు అంటే గౌరవం లేదు, ప్రజలంటే లెక్క లేదు, అసలు దేవుడు అంటే భయం లేదు అన్న విధంగా కనిపిస్తుంది ఇక్కడ వెలిసిన ఫ్లెక్సీలు చూస్తుంటే. జస్ట్ గుడికి ఒక 1/2 కిలోమీటర్ లోపులోనే జగన్ సిద్ధంకి సంబంధించిన బ్యానర్లు పెద్ద పెద్దగా వెలిసాయి. అవి కూడా ఎందుకు అంటే నారా లోకేష్ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న లోకల్ నాయకులు జగన్ ఫ్లెక్సీలను పెద్ద పెద్దగా ఏర్పాటు చేసినట్లయితే కనిపిస్తుంది. రైట్, చట్టాలంటే గౌరవం లేదు, ప్రజలంటే లెక్కలేదు, చివరికి దేవుడన్న భక్తి భయం లేనేలేవు. ఇది వైసీపీ నేతల వైఖరి. శ్రీశైలంలో వైసీపీ పార్టీకి చెందిన రాజకీయ బ్యానర్లు కలగలం రేపుతోంది. క్షేత్ర పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్లో సీఎం జగన్ ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఆలయానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి రాజకీయ ప్రచార చిత్రాలు ఫ్లెక్సీలు ప్రదర్శించవద్దు. ఈ క్షేత్రంలో శివపార్వతులు మాత్రమే కనిపించాలి. ఈ నిబంధనను ఉల్లంఘించేందుకు ఇప్పటిదాకా ఎవరూ సాహసించలేదు. కానీ ఇప్పుడు శ్రీశైలంలో జగన్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. అది కూడా ప్రధాన ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే శ్రీశైలం బస్టాండ్ ఆవరణలో. నిన్న రాత్రి ఇక్కడ 3 సిద్ధం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాళ్ళ కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లికార్జునుడి దర్శనానికి వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ నేతలు హడావిడిగా జగన్ ఫ్లెక్సీలు పెట్టినట్లు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ఆలయ పరిధిలో ఎక్కడా కూడా రాజకీయ బ్యానర్లు అయితే ఉండకూడదు, బట్ దీనికి సంబంధించి వైసీపీ సర్కార్ ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కిందని అర్థమవుతోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, శ్రీశైల క్షేత్ర పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో సిద్ధం అంటూ జగన్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే దేవాదాయ ధర్మదాయ చట్ట ప్రకారం కూడా ఎక్కడ కూడా క్షేత్ర పరిధిలో ఈ రాజకీయ బ్యానర్లు కూడా కట్టకూడదు, ఏర్పాటు చేయకూడదు. అయితే రాత్రికి కట్టడం జరిగింది. అయితే దీనిపైన కూడా దీన్ని అబ్జెక్షన్ చేయాల్సినటువంటి దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అయితేనేమి, అదేవిధంగా ఆలయ అధికారులు కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో అక్కడే ఫ్లెక్సీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో సహా శ్రీశైలానికి దర్శనానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఏళ్ల తర్వాత ఆయన శ్రీశైలం దేవస్థానానికి వస్తుండడంతో టీడీపీ శ్రేణులు కూడా ఇప్పటికే శ్రీశైలానికి చేరుకున్నారు. సో ఈ క్రమంలోనే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పైన కూడా కొంత చర్చనీయాంశమైంది. దేవస్థానం అధికారులు కూడా ఈ సిద్ధం ఫ్లెక్సీలు ఏర్పాటును కూడా ఏమి పట్టించుకోకపోవడానికి కూడా స్థానికంగా విమర్శలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడైనా సరే క్షేత్ర పరిధిలో రాజకీయ బ్యానర్లు ఏర్పాటు చేయకూడదు. ఒకవేళ ఏర్పాటు చేసినా కానీ వెంటనే వాటిని దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తమై వెంటనే వాటిని తొలగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా నిన్న రాత్రి కట్టినారు, ఇప్పటి వరకు కూడా ఆ ఫ్లెక్సీలు కూడా అలాగే ఉన్నాయి. సో వెంటనే తొలగించాలని కూడా స్థానికుల నుంచి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి.